నిన్న ఢిల్లీకి అలాగే ముంబైకి మ్యాచ్ జరిగింది కదా, అందులో ముంబై ఓడిపోయింది కదా, ఎందువల్ల అంటారు అసలు? ఎందువల్ల అంటే ఫీల్డింగ్లో కొంచెం అటు ఇటు అయ్యారు, బ్యాటింగ్లో బాగానే ట్రై చేశారు కానీ ఇంకొంచెం ఎక్కువ ట్రై చేస్తే బాగుండేది. ప్లస్ హార్దిక్ లేడు, అదొక మైనస్ అనిపిస్తుంది. హార్దిక్ లేకపోయినా గెలిచే వాళ్ళేమో కానీ కొంచెం బౌలింగ్ ఆర్డర్ కానీ స్ట్రాటజీ చేంజ్ చేసి ఉంటే బాగుండేది, గెలిచేవాళ్ళు. హై స్కోర్తో వాళ్ళని డిఫెండ్ చేయడానికి ఇంకొంచెం మంచి స్ట్రాటజీస్ యూజ్ చేస్తే బెస్ట్. అంటే హార్దిక్ ఉంటేనే గెలుస్తుందా ముంబై? హార్దిక్ గేమ్లో లేకపోయినా సపోర్ట్గా ఉంటాడు కదా, ప్లేయర్స్ ఎవరున్నా కూడా గెలుస్తారు కానీ స్ట్రాటజీస్ని బట్టి. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ముంబై ఓడిపోతుందని? చేయలేదు. ఇప్పుడు ఢిల్లీ స్ట్రాంగ్ కాబట్టి ముంబై ఓడిపోయిందా? ఏ టీమ్ స్ట్రెంత్ ఆ టీంకి ఉంటుంది. వాళ్ళ స్ట్రాటజీస్ కొంచెం బాగున్నాయి ఈ గేమ్లో. నిన్న ఢిల్లీ ముంబై ఆ రెండింటికి మ్యాచ్ జరిగింది కదా, సో ముంబై ఓడిపోయింది, ఎందువల్ల అంటారు? మెయిన్ రీజన్ వాళ్ళ టీంలో నేను హార్దిక్ లేడు కదా మ్యాచ్లో, సో వాళ్ళకి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అన్నది తగ్గింది బాగా. లైక్ బౌలింగ్లో కూడా కొన్ని మంచి ఓవర్స్ వేస్తాడు, అలాగే ఫినిషింగ్ చేస్తాడు, కానీ నేను హార్దిక్ పాండ్యా లేడు. సో నమన్దీర్ మీద ఎక్కువ ప్రెషర్ అయితే పడింది, లైక్ తన రోల్ని తిను ప్లే చేయాలన్నట్టుగా. యంగ్స్టర్ కదా, సో వాళ్ళ హోమ్ గ్రౌండ్ కూడా కాదు, సో దానివల్ల ఈజీగా ఇంకా వికెట్స్ పడడం. వాళ్ళు అనుకున్న టార్గెట్ వాళ్ళు సెట్ చేయలేకపోయారు. వాళ్ళు చాలా తక్కువ టార్గెట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అదే పిచ్లో వాళ్ళు 200 ఇచ్చినా కూడా ఈజీగా చేసబుల్ అది. ప్లస్ వాళ్ళ బౌలింగ్ ఒకటి, సో వాళ్ళకి ప్లాన్ సెట్ చేయడం రాలేదు. నిన్న మనం చూసాం కదా, రిజ్వీ అటు సైడ్ నుంచి బ్యాటింగ్ ఆడాడు కదా, ఎక్సలెంట్ బ్యాటింగ్. లైక్ తన వల్ల చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది. సో 8 ఓవర్స్లో తను ఒక 90 రన్స్ వరకు స్కోర్ అయితే చేశాడు 50 బాల్స్ అంటే. సో విచ్ ఈజ్ మోర్ దెన్ రిక్వైర్డ్ రేట్ అనమాట. సో తనకి ఎలా ప్లాన్ చేయాలి, సో ఎలాంటి వేరియేషన్ తీసుకురావాలి. నిన్న క్యాప్టెన్సీలో కూడా సూర్యకుమార్ యాదవ్ నుంచి మనం అయితే చూసాం, ఉన్న ఓవర్స్ని అంత కరెక్ట్గా యూటిలైజ్ చేయలేకపోయాడు బుమ్రావి. ఇంకా ఎర్లీగా వేయించి ఆ ఎర్లీ బ్రేక్ త్రూస్ ఇంకా కానీ వచ్చుంటే వేరేలా ఉండేది. మేబీ లైక్ అంత ఈజీగా ఓడిపోయేవారు అయితే కాదు ముంబై. అసలు ముంబై ఇండియన్స్ ఓడిపోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ ఆఫ్ ఆల్? యా, స్టార్టింగ్ నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేశాను. అంటే వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ లేదు, ప్లస్ హార్దిక్ పాండ్యా కూడా టీంలో లేడు. కంప్లీట్ బ్యాలెన్స్ లేదు. టీంలో బ్యాలెన్స్ లేనప్పుడు లైక్ వండర్స్ జరగాలి. ఎగ్జాంపుల్ నిన్న రిజ్వీ చూసాం కదా, లైక్ సడన్గా అంత మంచి నాక్ ఆడాడు. సో అలాంటి నాక్ ఇక్కడ సూర్య నుంచి కానీ, లేకపోతే ఓపెనింగ్ రోహిత్ కానీ, రికల్టన్ కానీ ఎవరో ఒకళ్ళు అందుకోవాలి. సో అన్ఫార్చునేట్లీ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. సూర్య కూడా క్యాప్టెన్సీ వల్ల అంత ఫ్రీ ఫ్లోగా ఆడలేదు కదా, లైక్ అంత ఎక్కువ హార్డ్ హిట్టింగ్కి వెళ్ళకుండా కొద్దిగా స్లోగా ఆడాడు. సో దానివల్ల అనుకున్న టార్గెట్ సెట్ చేయలేకపోయారు వాళ్ళు. ముందు నుంచి చెప్పాను ఏంటి, షంషీ రూదర్ఫోర్డ్ నుంచి లైక్ అంత ఎక్కువ కాంట్రిబ్యూషన్ రాదు అని. సో అలాగే అనుకున్నట్టుగానే పొలార్డ్ ఇచ్చినంత ఫినిషింగ్ తనైతే చేయలేకపోయాడు. అదొకటి బాగా అనిపించింది నిన్న మ్యాచ్లో. సో వాళ్ళకి ఆ ఫినిషింగ్ ఆల్రౌండర్ అన్నది లైక్ నెక్స్ట్ ఆప్షన్లో ఉన్న ఒక మంచి కరేబియన్ పవర్ హిట్టర్ వాళ్ళకి కావాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు రోమన్ పవెల్ ఉన్నాడు కేకేఆర్లో, సో తను ముంబైలోకి కానీ వచ్చాడంటే ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయితే అవుతుంది. సో అంటే హార్దిక్ లేకపోతే ముంబై గెలిచే ఛాన్సెస్ లేవంటారా? అలా అనట్లేదు, హార్దిక్ లేకపోతే లేవని. ఇప్పుడు హార్దిక్ గుజరాత్కి వెళ్ళినప్పుడు కూడా బాగానే ఆడింది కదా కొన్ని మ్యాచెస్, లైక్ ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళకపోయినా కూడా ముంబై స్టిల్ ఏ గుడ్ టీమ్. అంటే లైక్ తన ఇంపార్టెంట్ రోల్ కదా. ఇప్పుడు హార్దిక్ లేడు అంటే ఇప్పుడు తన ప్లేస్లో వేరే ప్లేయర్ని తెచ్చుకుంటారు కదా. సో అలా అనట్లేదు అనమాట, హార్దిక్ ఉండాలి అనేసి అనట్లేదు. బట్ టీంలో ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి తను ఆడకపోతే కంప్లీట్గా ఒక పెద్ద వేకెంట్ స్పాట్ అయితే ఉంటుంది ముంబైలో. అది సో ఢిల్లీ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా మరి? యా, కంప్లీట్గా ఎక్స్పెక్ట్ చేశారు ఢిల్లీ గెలుస్తుందని. ఎందుకంటే బ్యాలెన్స్డ్ టీమ్ అబ్బా. వాళ్ళకి ఫినిషర్స్ చూసాం కదా, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు, డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, అశుతోష్ శర్మ ఉన్నాడు, ఇంకా రిజ్వీ అసలు కంప్లీట్ ఒక అన్ఇమాజినబుల్ నాక్ అసలు నిన్న అయితే. సో ఇంకా అభిషేక్ పోరెల్ కూడా ఉన్నాడు వాళ్ళకి. సో తనని కూడా స్క్వాడ్లో పెట్టుకుంటే ఇంకా బ్యాలెన్స్ అవుతుంది, వాళ్ళ బ్యాటింగ్ ఇంకా హార్డ్ అవుతుంది. సో కంప్లీట్ ఇంకా వన్ సైడెడ్ గేమ్లో అయిపోయింది నిన్న ఢిల్లీతో అయితే. సో అలాగే రాజస్థాన్కి గుజరాత్కి కూడా మ్యాచ్ జరిగింది కదా. అవునవును. అంటే రాజస్థాన్ గెలుస్తుంది, గుజరాత్ ఓడిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, నేనైతే గుజరాతే గెలుస్తుంది అనేసి అనుకున్నాను. లైక్ నేను మ్యాచ్ కూడా చూసామంటే నెయిల్ బైటింగ్ లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది కదా ఆల్మోస్ట్. సో నేను అనుకున్న దాని ప్రకారం అయితే లైక్ నేను శుభ్మన్ గిల్ కూడా నిన్న టీంలో లేడు. సో వాళ్ళకి అదొకటి మైనస్ అయింది నిన్న గుజరాత్కి. సో యంగ్స్టర్స్కి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు. సో సాయి సుదర్శన్ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము, బట్ రాలేదు. అలాగే జాస్ బట్లర్ నుంచి కూడా. సో ఎవరైతే బ్యాటర్ సెట్ ఉంటారో స్టార్టింగ్ నుంచి తను ఫినిష్ చేయాలి మ్యాచ్. బట్ నేను ఇంకా లక్కీ లైక్ అంతవరకు వచ్చింది. లైక్ రబాడా నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే చూసాం నిన్న. లైక్ ఒక బౌలర్ అయ్యండి నెంబర్ 8లో వచ్చి 20 రన్స్ స్కోర్ చేశాడంటే ఇట్స్ గ్రేట్. అది కూడా విత్ ఇన్ 9-10 బాల్స్లో క్విక్గా అనమాట. లైక్ మళ్ళీ రషీద్ ఖాన్ చూసాం. లైక్ వీళ్ళు రషీద్ ఖాన్ మీద ఎక్కువ రిలై అవుతుంది ఇప్పుడు గుజరాత్.
సో అలా కాకుండా ఇంకా కొద్దిగా బ్యాలెన్స్డ్ బ్యాటర్స్ కానీ ఉంటే టీంలో ఇంకా ఈ ప్రాబ్లం అన్నది ఉండదు. అంటే శుభ్మన్ గిల్ మళ్ళీ టీంలోకి వచ్చేయాలి. సో అలా అయితే ఈజీగా అయ్యేది. ఇంకా నిన్న బౌలింగ్ అని చూసామంటే రాజస్థాన్ అసలు ఎక్సలెంట్. తుషార్ దేశ్పాండే లాస్ట్ ఓవర్లో కంప్లీట్ ప్రెషర్ అసలు పెట్టాడు. దానికంటే ముందు జోఫ్రా ఆర్చర్ ఓవరే కంప్లీట్ టర్న్ అయిపోయింది అక్కడ గేమ్. లైక్ ఆ ఓవర్లో కానీ అట్లీస్ట్ 1-4 ఎడ్జ్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోయినా కూడా లైక్ ఇంత ప్రెషర్ ఉండేది కాదు. లాస్ట్ ఓవర్ 12 runs కావాలి అని. లైక్ అక్కడికి కూడా మనకు అందరికీ తెలుసు కదా గుజరాత్ కొట్టేస్తుందేమో, లైక్ ఆ హోప్తోనే ఉన్నాం. బట్ తుషార్ బౌలింగ్ ఈజ్ ఫెంటాస్టిక్ ఇంకా లాస్ట్ ఓవర్. సో గుజరాత్ అంటే ఓడిపోయింది కదా, ముందు అంటే అనుకున్నారా గుజరాత్ గెలుస్తుంది ఈసారి, గుజరాత్కే వస్తుంది అని చెప్పేసి? గుజరాత్ గెలుస్తుంది అనుకున్నాను నిన్న లైక్ మ్యాచ్. ఎందుకంటే కంప్లీట్ బ్యాలెన్స్డ్ సైడ్ ఉంది కదా రాజస్థాన్ కంటే. బట్ రాజస్థాన్కి ఉన్న పవర్ ఏంటంటే వాళ్ళిద్దరు ఓపెనర్స్ వికెట్ పోవట్లేదు. లైక్ పవర్ ప్లేలో ఇద్దరు ఒక్క వికెట్ తీసినా కూడా ఎర్లీగా లైక్ ఇంత పెద్ద స్కోర్స్ అన్నవి వెళ్ళవు అనమాట. వాళ్ళకిద్దరు స్టాండర్డ్ అయిపోతున్నారు. పవర్ ప్లేలో 60-50 runs కానీ కొట్టారంటే ఇంక అక్కడి నుంచి వాళ్ళకి బాగానే ఉంది ఫినిషింగ్ వరకు. లైక్ ఎక్కడ చేసిందంటారు గుజరాత్ స్టార్టింగ్ నుంచి కొద్దిగా లైక్ మిస్టేక్ అంటే వాళ్ళకి రిలయబుల్ ఫినిషర్ లేడు. లైక్ ఎవరు ఆడతారో ఇన్ఫ్యాక్ట్ నెయిల్ బైటింగ్ వరకు వచ్చిందనేసి అంటున్నాం. బట్ రబాడా ఆడతాడని వాళ్ళకి కూడా తెలియదు. లైక్ దే లాస్ట్ హోప్. లైక్ ఎప్పుడైతే వాళ్ళకి అక్కడ మిడిల్ వికెట్స్ అన్నీ పడిపోయో వాళ్ళకి హోప్స్ అయితే లేవు. ఏదైనా జరిగితే మిరాకిల్ జరగను. అలాగే రబాడా, రషీద్ ఖాన్ ఆడారు. లైక్ రషీద్ ఖాన్ ఏమి అక్కడ ప్రొఫెషనల్ హిట్టర్ ఏమీ కాదు. లైక్ కొన్ని ఇన్నింగ్స్ అలా కనెక్ట్ అవుతాయి కానీ పర్ఫెక్ట్ ఫినిషర్ కాదు అక్కడ రషీద్ ఖాన్. అలాగే రబాడా కూడా. సో వాళ్ళకి ఏంటంటే అక్కడ లైక్ బాగా కలిసి వచ్చింది వాళ్ళకి. లైక్ ఇది ఒక గుడ్ ఆస్పెక్ట్లో తీసుకోవాలి. ఇంకా బెటర్ బ్యాటర్స్ని వాళ్ళు యాడ్ చేయాలి. అప్పుడు ఇలాంటివి 12/6 ఇలాంటివి ఫినిష్ అయితే అయిపోతాయి. అంతవరకు వచ్చిన మ్యాచ్ ఓడిపోతారని కూడా వాళ్ళు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయరు. లైక్ ఫేట్ అంటాం కదా, అలాగా ఇంత దగ్గర వరకు వస్తారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చారు. దగ్గర వరకు వచ్చి ఓడిపోయారు అట్లా అనమాట. ఇప్పుడు ముంబై ఢిల్లీ మ్యాచ్లో నిన్న ఢిల్లీ గెలిచింది, ముంబై ఓడిపోయింది కదా, ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఢిల్లీ బాగానే ఆడింది, కాకపోతే ముంబై కూడా బాగానే ఆడింది, గట్టిగానే ట్రై చేశారు కానీ ఓడిపోయారు. ఎందువల్ల అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా ముంబై గెలిచింది కానీ ఈసారి ఓడిపోయింది అంతే. అంతకుమించి కానీ ఏం లేదు. కానీ అంటే వాళ్ళు మేబీ ఎఫర్ట్స్ పెట్టారు కానీ బాగానే ఆడారు కానీ ఓడిపోయారు అంతే, దాంట్లో ఏముండదు. కానీ ముంబై ప్లేయర్స్ కూడా చాలా బాగున్నారు కదా, బాగానే ఆడతారు, మంచిగా ఆడతారు. సో మంచి ఏంటో ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. ఓకే బాగుంది, ప్లేయర్స్ కూడా బాగానే ఉన్నారు. ముంబై ఆల్సో బాగుంది కానీ అంటే ఇప్పుడు ఇద్దరులో గెలిచేటోళ్ళు ఎవరన్నా మనం కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేం కదా. సో ముంబై ఓడిపోయింది, ఢిల్లీ గెలిచింది. అంటే ముంబైలో కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా, చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. అది మనం తక్కువ అంచనా చేయకూడదు కూడా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ముంబై గెలుస్తుంది అనుకున్నా కానీ ఢిల్లీ గెలిచింది. సో అలాగే నిన్న మ్యాచెస్లో గుజరాత్కి రాజస్థాన్ రాయల్స్కి కూడా మ్యాచ్ అయింది కదా, సో అందులో రాజస్థాన్ గెలిచింది, గుజరాత్ ఓడిపోయింది. సో ఎక్స్పెక్ట్ చేశారా మీరు? నో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇది ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? గుజరాత్ ప్లేయర్స్ బాగానే ఉన్నారు కానీ లైక్ డిఫెండింగ్స్ కొంచెం బాగుంటుంది. గుజరాత్ ఓకే అనుకోవాలి. లాస్ట్లో రన్స్ 2 hours 14 balls అని కొట్టాలి. ముంబై అలాగే ఢిల్లీ నిన్నటి మ్యాచ్లోని ముంబై ఓడిపోయింది కదా, ఎందువల్ల అంటారు అసలు? అంటే కొంచెం ఓపెనర్స్ అంటే నేను యాక్చువల్గా రోహిత్ శర్మ ఫ్యాను. బట్ నేను దగ్గర ఒక 15 years నుంచి రోహిత్ శర్మ అండ్ సచిన్ టెండూల్కర్ చాలా వీరాభిమాని ముంబైకి. బట్ ఎస్టర్డే మ్యాచ్ వచ్చేసి మన బ్యాటింగ్ లైనప్ ఓపెనర్స్ కొంచెం అవుట్ అవ్వడం వల్ల కొంచెం మైనస్ పాయింట్ అయింది. ఇది రోహిత్ శర్మ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్. అండ్ ఈసారి ఐపీఎల్ వచ్చేసి 2026 ముంబై ఇండియన్సే 100% కప్పు కొట్టేస్తారండి. అండ్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ అంటే బ్యాటింగ్ లైనప్ మంచిగా ఉంది. అండ్ బౌలింగ్ లైనప్ ఆల్సో కూడా మంచిగా ఉందండి. ఇంత మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఓడిపోయింది అంటారు ముంబై? అంటే బట్ ఓపెనర్స్ కొంచెం క్లిక్ అవ్వకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. లేదంటే ఓపెనర్స్ క్లిక్ అవుతే ఆటోమేటికలీ ముంబై అనేది 250 స్కోర్ అనేది 100% రీచ్ అవుతుంది. అండ్ చేజింగ్ ఆల్సో బోత్ రెండు కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ముంబై ఓడిపోతుందని? నేనైతే ఎప్పుడు నేను ముంబై ఫ్యాన్ అండి. నేను ఏ టైంలో మ్యాచ్ ఉన్నా కూడా బట్ ఏ వర్క్ ఉన్నా కూడా నేను వచ్చేసి మ్యాచ్ చూడకుండా అయితే అసలు ఉండను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై బ్యాటింగ్ అయినా కూడా ఆ తర్వాత మళ్ళీ అంటే ఫీల్డింగ్ ఏది ఉన్నా కూడా నేను ముంబై మ్యాచ్ నేను తప్పకుండా చూస్తాను. ఏ వర్క్ ఉన్నా కూడా వదిలేసుకొని మరీ చూస్తానండి అట్లా. అంటే ఇప్పుడు రాజస్థాన్కి అలాగే గుజరాత్ కూడా నిన్న మ్యాచ్ అయింది కదా. అవునవునండి. రాజస్థాన్ గెలిచింది, అవునవును. గుజరాత్ బట్ అంటే ఎక్కువ స్కోర్ చేసింది బట్ చేజింగ్లో కొంచెం ఇబ్బంది అయిందండి. బట్ రెండు టీమ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి.
బట్ కొంచెం మైనస్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బోత్ టీమ్స్ నుంచి జరిగాయి అన్నమాట. మిస్టేక్ ఎక్కడ జరిగిందంటారు? మిస్టేక్ వచ్చేసి బౌలింగ్ లైనప్పే ఉంది. నేను ఎవరి మ్యాచ్ నేను ముంబై అండి తప్పకుండా చూస్తానండి ఐపీఎల్. చాలా రోహిత్ శర్మ అంటే నాకు బిగ్ ఫ్యాన్. అండ్ సచిన్ టెండూల్కర్ ఇంతకుముందు ముంబై హ్యాండ్ ఉంది కాబట్టి ఆ తర్వాత రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఏ మ్యాచ్ ఉన్నా కూడా ఇంక్లూడింగ్ వరల్డ్ కప్ కానీ ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నా రోహిత్ శర్మ. నిన్న ఢిల్లీకి అలాగే ముంబైకి మ్యాచ్ జరిగింది కదా, అందులో ముంబై ఓడిపోయింది కదా, సో ఎందువల్ల అంటారు? అది యాక్చువల్లీ అది బౌలింగ్ పిచ్. అది ముంబై స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉంది, కానీ దాంట్లో ఎవరు డామినేట్ చేశారు? సమీర్ రిజ్వీ చాలా డామినేట్ చేశారు. ఫస్ట్ వచ్చిన ప్లే ఆఫ్లో ఫస్ట్ వచ్చిన బ్యాట్స్మెన్లో 4 వికెట్స్ తొందరగా పడిపోయిన తర్వాత సమీర్ రిజ్వీ వచ్చి వికెట్ కాపాడుకొని ఆయన ఒక 90 కొట్టాడు కాబట్టి అందువల్ల గెలిచింది. ముంబైలో కూడా బౌలింగ్ కూడా చాలా బాగుంది, కానీ డామినేట్ చేసేసాడు సమీర్ రిజ్వీ, టోటల్గా డామినేట్ చేసేసిండు. దానివల్ల అది బౌలింగ్ పిచ్ కాబట్టి గెలవడం జరిగింది. సో మెయిన్ మిస్టేక్ బౌలింగ్లో జరిగింది. ఎందుకంటే బ్యాట్స్మెన్లో కూడా వీళ్ళు తొందరగానే వికెట్స్ పడినాయి, కానీ సమీర్ రిజ్వీ వచ్చి బ్యాటింగ్ కొంచెం ఆపి కొంచెం స్లో డౌన్ చేసుకొని తర్వాత ఫస్ట్ 10 బాల్స్లో 8 రన్స్ చేసి తర్వాత మిగతా 32 బాల్స్లో ఆ మిగిలిన 80 రన్స్ కొట్టడం జరిగింది. ఆయన ఉండడం వల్లనే నేను డీసీ గెలిచింది. ఆయన లేకపోతుంటే వికెట్లు పడిపోయింది. ఆయన కొట్టే టైంలో కూడా వికెట్లు పడుతున్నాయి. లాస్ట్ మిల్లర్ ఫినిషింగ్ ఇచ్చిండు, కానీ ఒకవేళ కనుక సమీర్ రిజ్వీ లేకపోతే ఢిల్లీ అవుట్ అయిపోయేది. కానీ డీసీ కూడా బౌలింగ్ చాలా బాగా చేసింది. బౌలింగ్ పిచ్ అయినప్పటికీ కూడా అది 180, 190 వచ్చే పిచ్ అది, కానీ 150, 160కి చేసిందని అంటే బౌలింగ్ కూడా చాలా బాగున్నట్టు. కుల్దీప్ యాదవ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేసిండు, ప్లస్ విప్రాజ్ నిగమ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేసిండు, అక్షర్ పటేల్ కూడా బౌలింగ్ చేసిండు. స్పీడ్ బౌలర్స్ అంత ఏం చేయలేదు, కానీ నటరాజన్ చేసిండు, కానీ స్కోర్ కూడా బాగానే ఇచ్చిండు. యార్కర్ లేసినప్పటికీ కూడా ఒకటే వికెట్ వచ్చింది ఆయనకి. ఒకటే వికెట్ వచ్చినప్పుడు కూడా 4 overs 35 రన్స్ ఇచ్చేసిండు. కాబట్టి అది ముంబై బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. రోహిత్ శర్మ కూడా బాగా చేసిండు. రికల్టన్ డక్అవుట్ అయిపోయింది, కానీ అట్లాంటిది ఏం ప్రాబ్లం పడలేదు. సూర్యకుమార్ యాదవ్ కూడా బాగానే చేసిండు, బాగానే ఆడిండు. మన రోహిత్ శర్మ కూడా బాగానే ఆడిండు. కాబట్టి అంతగానం స్కోర్ వచ్చింది. ఒకవేళ వాళ్ళిద్దరు కనుక ఆడకపోయింటే అంత స్కోర్ రాకపోయేది. 9 వికెట్స్ పడిపోయినాయి కాబట్టి ఇక ఎవరు కొట్టేటో లేక అక్కడ వరకు ఆగిపోయింది స్కోరు. అలా జరిగింది. ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఒక టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్ లైనప్ ఉంది. ఓన్లీ డీసీ, పంజాబ్ తప్ప స్ట్రాంగ్ లైనప్ ఏ టీం లేదు. ఉన్న 10 టీమ్స్లో డీసీ పంజాబ్ తప్ప ఏది స్ట్రాంగ్ టీం లేదు. డీసీ 200 రన్ చేంజ్ చేసినా కొడుతుంది, 160 ఇప్పుడు స్లో పిచ్ ఉన్నా కూడా రన్ చేంజ్ చేస్తుంది. ఎందుకంటే బ్యాట్స్మెన్స్ అలా ఉన్నారు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కానీ, సమీర్ రిజ్వీ కానీ, ఇప్పుడు మన విప్రాజ్ నిగమ్ కానీ, అక్షర్ పటేల్ కానీ చాలా బాగా బ్యాటింగ్ లైనప్ ఉంది. మిల్లర్ ఉన్నాడు. కాబట్టి ఎలాగైనా వాళ్ళు చేంజ్ చేసేంత సత్తా వాళ్ళకు ఉన్నది కాబట్టి నిన్న డీసీ గెలవగలిగింది. 4 వికెట్స్ మనకు 6 ఓవర్స్లో ప్లే ఆఫ్లో 4 వికెట్స్ పడిపోయిన తర్వాత డీసీ ఓడిపోయే మూమెంటే సమీర్ రిజ్వీ ఉన్నాడు కాబట్టి గెలవడం జరిగింది. సమీర్ రిజ్వీ లేకపోతే మ్యాచ్ కొలాప్స్ అయిపోయేది. 15-16 ఓవర్స్లో కొలాప్స్ అయిపోయింది. ఆయన డామినేట్ చేశాడు కాబట్టి అంతగానో గెలవడం జరిగింది. డీసీ స్ట్రాంగ్ లైనప్ ఉంది, బ్యాటింగ్లో కూడా స్ట్రాంగ్ లైనప్ ఉంది కాబట్టి గెలిచింది. అలా. సో మరి అలాగే రాజస్థాన్లో కూడా గుజరాత్ ఓడిపోయింది కదా. అవును, అది ఎక్స్పెక్ట్ చేశారు? యాక్చువల్లీ నేను క్లైమాక్స్ దాకా చూసినా మన రషీద్ ఖాన్ కొడతాడు అనుకున్నా, కానీ లాస్ట్ 2 overs ముందు వికెట్లు చాలా 4 overs ముందు 15 over కానీ 16 over కానీ చాలా వికెట్స్ పడిపోయినాయి. జస్ట్ 30 బాల్స్లోనే 45 రన్స్ వచ్చిన 4 వికెట్స్ టపా పడిపోయినాయి. రన్అట్స్ కూడా పడిపోయినాయి. కాబట్టి గుజరాత్ గెలుస్తుంది అనుకున్న, రషీద్ ఖాన్ ఉన్నాడు కాబట్టి గెలుస్తుంది అనుకున్నా, కానీ ఆయన కొంచెం స్పీడ్గా ఆడలేకపోయాడు. రబాడా కూడా బౌలరే, కానీ ఆయన కూడా చాలా బాగా ఆడి. ఆయన కూడా 180 స్ట్రైక్ రేట్ మీద కొట్టిండు, కానీ గెలుస్తుంది అనుకున్నా, కానీ లాస్ట్ ఓవర్ తుషార్ దేశ్పాండే చాలా బాగా రన్ చేసిండు, చాలా బాగా బౌలింగ్ చేసిండు. 10 runsలోనే 4 runs ఇచ్చి 6 runs తోటి రాజస్థాన్ గెలిచేలా చేసిండు. రాజస్థాన్ చాలా బాగా ఆడింది. బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది కాబట్టి అందరూ కొంచెం కొట్టుకుంటా పోయిండు. మన వైభవ్ సూర్యవంశీ కూడా ఒక 38 runs చేసిండు 180 స్ట్రైక్ రేట్ తోటి. మన యశస్వి జైస్వాల్ కూడా ఒక 60 runs కొట్టి అవుట్ అయింది. కానీ ఇది కూడా మనది జీటీ కూడా బ్యాటింగ్ లైనప్ బాగుంది, కానీ గిల్ ఆడలేదు కాబట్టి రషీద్ ఖాన్ కెప్టెన్సీ చేసింది కాబట్టి లాస్ట్ ఓవర్లో కొట్టాల్సింది. రషీద్ ఖాన్ సరిగ్గా ఆడలేదు, ఎందుకంటే స్లోగా ఆడిండు కాబట్టి. బౌలింగ్లో తుషార్ దేశ్పాండే కూడా బౌలింగ్ అంచనా వేయకుండా బౌలింగ్ చాలా బాగా వేసిండు. ఒకటి హై జంప్ కానీ మన స్పిన్ కానీ చాలా బాగా వేసిండు అన్నట్టు. పిచ్చింగ్ అవుట్ లైను చాలా బాగా వేసిండు కాబట్టి ఆ 4 runs కూడా వచ్చింది, లేకపోతే అవి కూడా రాకపోయేది. ఇంకా 12-13 runsలో ఇంకా ఓడిపోయేది, కానీ జస్ట్ 6 runsలో గెలిచింది రాజస్థాన్. బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. బౌలింగ్ కూడా రాజస్థాన్ కూడా ఒకనొక టైంలో స్ట్రాంగ్ టీమే ఉంది. ఒకవేళ సంజు శాంసన్ వెళ్ళిపోయినా కానీ జడేజా ఉన్నాడు, జడేజాని 2 రన్అట్లు చేసిండు ఆయన. దానివల్ల అది 15th over 3rd ball 4th ball ఆయన రన్అట్ చేయడం వల్ల అది మ్యాచ్ టర్న్ అయిపోయింది. దాని తర్వాత టపా 3 వికెట్లు పడిపోవడం వల్ల జీటీ నిన్న కొంచెం ఓడిపోవడం జరిగింది. సో
సో బ్లండర్ మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటారు మరి జీటీ? బ్యాటింగ్లో జరిగింది, ఎందుకంటే 15-16 ఓవర్స్లో 4 వికెట్ పడిపోయింది. జస్ట్ 2 ఓవర్స్లోనే 4 వికెట్ పడిపోవడం అది కొంచెం ప్రాబ్లం అయిపోయింది రాజస్థాన్కి, జీటీకి. అలా నిన్న ఢిల్లీకి అలాగే ముంబైకి రెండింటికి మ్యాచ్ జరిగింది కదా, సో ముంబై అయితే ఓడిపోవడం జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ముంబై ఓడిపోతుందని? ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ముంబై స్ట్రాంగ్ టీము. ఎందుకంటే బుమ్రా ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, హార్దిక్ లేడ్లే, అదొక మైనస్ పాయింట్ వాళ్ళకి, నెగిటివ్ పాయింట్. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, అందువల్ల ముంబై గెలుస్తుంది అనుకుంటారు మోస్ట్లీ. కానీ టాస్ ఏంటంటే ఢిల్లీకి పడింది. టాస్ వాళ్ళు సేజింగ్ తీసుకున్నారు. పిచ్ ఏం స్లోగా ఉంది, కొద్దిగా స్లోగా ఉంది కాబట్టి బ్యాట్ మీదకి రాదు బాల్ అనేది. కొంచెంగా టైం స్పెండ్ చేసి నిదానంగా ఆడితే ఒక రెస్పెక్టబుల్ షాట్లు వచ్చి ఉంటుంది. కానీ వికెట్స్ కోల్పోయారు. పవర్ ప్లేలోనే 2 వికెట్స్ పోయినాయి. తర్వాత వచ్చి రోహిత్ శర్మ కొద్దిగా స్లోగా ఆడాడు, కొద్దిగా 6th ఓవర్ 2 బౌండరీస్ అలా స్టార్ట్ చేశారు. బాగా ఆడతాడు అనే లోపలే 7th, 8th ఓవర్ బాగా ఆడాడు. 9th ఓవర్ ఒక 4 కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత కొద్దిగా ముంబై బ్యాక్ ఫుట్లోకి వెళ్ళింది. మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ వచ్చి మంచి మొమెంటం ఇచ్చాడు, కొద్దిగా బాగా ఆడినట్టు ఆడి 36 balls 50 కొట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా ముంబై ఇంకా బ్యాక్ ఫుట్లోకి వెళ్ళింది. ఇంకా మళ్ళీ హార్దిక్ పాండ్యా లేడు, మెయిన్ మైనస్ పాయింట్. అంటే ఆల్రౌండర్ తను, అసలు అంత మంచి ఆల్రౌండరు ఇండియాకి ఎప్పుడు, అంటే అప్పుడు కపిల్ దేవ్ ఉన్నాడు, ఇప్పుడు హార్దిక్ పాండ్యా తర్వాత మంచి ఆల్రౌండర్ అతను లేడు. మైనస్ ముంబైకి చాలా మైనస్. మళ్ళీ నవన్దీప్ అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి లోట్ అవుట్ 160కి అవుట్ అయిపోయారు. అంటే 8 వికెట్స్ అలా పడిపోయి 160. ఢిల్లీ కానీ ఫస్ట్ స్టార్టింగ్లో దీపక్ చార్ 2 వికెట్స్ ఎత్తాడు, 2 వికెట్స్ అలా పడిపోయి దీపక్ చార్కి బుమ్రా కానీ ఒక వికెట్ పడింది. తర్వాత సమీర్ రిజ్వీ అతను ఎక్స్పెక్ట్ చేయాలి అలా ఆడతాడని. అంటే ఫస్ట్ మ్యాచ్ ఆడాడు కానీ ఇన్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఐపీఎల్లో, కానీ బాగా ఆడాడు, మంచిగా టైం తీసుకున్నాడు. 12 రన్సే కొట్టాడు ఫస్ట్ స్టార్టింగ్, ఏం ఆడాల. తర్వాత 20 balls బాగా తీసుకొని కొద్దిగా టైం తీసుకొని బాగా ఆడాడు, 90 runs కొట్టాడు. తర్వాత బాగా ఆడి మ్యాచ్ ఆల్మోస్ట్ తనే పూర్తి చేసేస్తాడు. దాని ఈజీగా కంఫర్టబుల్గా ఢిల్లీ గెలిచిపోయింది. అంటే హార్దిక్ లేరు కాబట్టి ముంబై కొద్దిగా హార్దిక్ అనే కాదు, హార్దిక్ ఉన్నదంటే బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, అది ప్లస్. బ్యాటింగ్లో వచ్చి 6s కొడతాడు, లాస్ట్లో డెత్ ఓవర్స్లో ఫినిష్ చేస్తాడు మంచిగా. మళ్ళీ వికెట్స్ కానీ మంచి టైంలో ఎత్తాడు, క్రూషియల్ టైంలో ఎత్తాడు. అందువల్ల ముంబై హార్దిక్ని చాలా మిస్ అయింది, దళ ఓడిపోయింది ముంబై. నిన్న గుజరాత్కి అలాగే రాజస్థాన్కి అయింది కదా, సో అందులో రాజస్థాన్ గెలిచింది, గుజరాత్ ఓడిపోయింది. ఆర్ఆర్కి వచ్చేదనుకుంటే ఆర్ఆర్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎస్ఎస్సి చేసేవాళ్ళు వైభవ్ సూర్యవంశీ ఎక్సలెంట్గా స్టార్ట్ చేశారు పవర్ ప్లే. తర్వాత 1 వికెటే పడింది. తర్వాత వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. తర్వాత కొద్దిగా స్లోగా ఆడారు, 110 ఎస్ఎస్సి చేసేవాళ్ళు 120గా అలా వికెట్ ఇచ్చేశాడు. తర్వాత దూరేలు అంతకుముందు సీజన్ కానీ పర్వాలేదు, మంచి నాక్స్ ఆడాడు, ఇంపార్టెంట్ నాక్స్. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ మంచి 70 runs కొట్టాడు, మంచిగా స్కోర్ వచ్చింది. గుజరాత్ కానీ సుదర్శన్ ఇంకో యంగ్ ప్లేయర్ అతను ఏం ఆడలేదులే, స్టార్టింగ్లో కొద్దిగా హెల్ప్ చేశాడు అంతే. సుదర్శన్ 73 runs కొట్టాడు, బాగా ఆడాడు. బట్లర్ ఏంటంటే కొద్దిగా బాగా ఆడినట్టు అనిపించాడు, కానీ సుదర్శన్ అవుట్ అయిన తర్వాత వికెట్స్ కోల్పోయారు. సడన్గా వికెట్స్ బాగా ఆడినారు, కానీ తర్వాత విడిగా అంటే సపరేట్గా విడిగా అంటే వికెట్స్ అన్నీ కోల్పోయారు. కబానా త్వరగా 20 runsకి ఒకటి అవుట్ అయిపోయారు. టివాటియా కొద్దిగా బాగా ఆడినట్టు 1 ఓవర్ బాగా ఆడాడు, తర్వాత ఓవర్ వికెట్ ఇచ్చేసాడు. అంటే కొలాప్స్ అయిపోయారు మొత్తం, సింపుల్గా వికెట్స్ ఇచ్చేశారు. అంటే ఏదో ఆడాలి కాబట్టి ఆడారు. గేమ్ డీప్గా అంటే కోహ్లీ లాగా ఇన్నింగ్స్ నిలబెట్టాలి, ఈ విధంగా ధోని కోహ్లీ ఎలా చేస్తాను, రోహిత్ శర్మ కోహ్లీ మెయిన్ ఎగ్జాంపుల్. కోహ్లీ ఫస్ట్ నీట్గా గేమ్ని ఫుల్అప్ చేసి నీట్గా ఇన్నింగ్స్ ఫేస్ చేసి మ్యాచ్ని ఫినిష్ చేస్తాడు, అలా చేయలేకపోయారు ఒకరు. కానీ దానివల్ల గుజరాత్ కొద్దిగా వికెట్స్ కోల్పోయిన వల్ల మళ్ళీ రషీద్ ఖాన్ కొద్దిగా ఆడారు లాస్ట్లో, కానీ వాళ్ళు ఒకడు ఆల్రౌండరు, ఒకడు బౌలర్ అంతవరకు ట్రై చేశారంటే గ్రేటే. కానీ లాస్ట్ ఓవర్ 10 కొట్టాల్సింది. దేశపాండే ఏంటంటే కొద్దిగా ధోని ఉన్నప్పుడు బాగా వేయించాడు కాబట్టి కొద్దిగా బాగా ఎక్స్పీరియన్స్ కనుకొచ్చింది.